తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. మాఘ పౌర్ణమి సందర్భంగా విశాఖ జిల్లాలోని రేవు పోలవరం సముద్ర తీరంలో హోంమంత్రి వంగలపూడి అనిత పుణ్యస్నానాన్ని ఆచరించారు. అనంతరం తీరం వద్దనున్న లక్ష్మీ మాధవ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పుణ్యస్నానం ఆచరించేందుకు వస్తున్న భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని ఆమె తెలియజేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పీడీఎఫ్ యూటీఎఫ్ ను విమర్శిస్తూ మాజీ ఎంపీ హర్షకుమార్ చేసిన వ్యాఖ్యలను ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. కాకినాడ యూటీఎఫ్ హోంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పీడీఎఫ్ యూటీఎఫ్ అధికార కూటమికి అమ్ముడు పోయారని నిరాధార ఆరోపణలు చేయడం తగదన్నారు. నామినేషన్ ప్రక్రియ ఎన్నికల నిబంధనల ప్రకారమే జరిగిందని, ఇతర అభ్యర్థుల సమక్షంలోనే డివి రాఘవులు నామినేషన్ రిటర్నింగ్ అధికారి ఆమోదించారని తెలియజేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల్లో పీడీఎఫ్ ప్రచారం చేస్తుందని తెలియజేశారు. 2007 నుంచి పీడీఎఫ్ అభ్యర్థులందరూ పాలకపక్షం ఎవరైతేనేమి మీ ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ ఇన్సైడ్ కౌన్సిల్ అవుట్ సైడ్ కౌన్సిల్ ఆ రకంగా విమర్శిస్తూ వచ్చింది, వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వచ్చింది. పీడీఎఫ్ అమ్ముడుపోవడం ఏంటి? అమ్ముడుపోయినట్లు మీరు ఎట్లా ప్రకటన చేస్తారు? ఎట్లా సమాచారం చెప్తారు? మీరు ఏ ఉదాహరణ చెప్తారు? మీరు ఈ రకమైనటువంటి పద్ధతులు మాట్లాడుకోవడం వల్ల ఉపయోగం లేదు. మీరు నిజాయితీగా ఈ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అందువల్ల ఎలాంటి తప్పుడు సమాచారం ఇవ్వడం ద్వారా మీకేం ఒరిగేటువంటి వ్యవహారం ఏమీ లేదని చెప్పి అదేదో నామినేషన్ ప్రక్రియలో చెక్ చేసేటప్పుడు అవన్నీ చాలా కన్ఫర్మ్గా అన్నీ బాగున్నాయని చెప్పి వాళ్ళు చెక్ లిస్ట్ చేసి ఇవ్వడం జరిగింది. సరే, ఏమైనా ఉంటే వాళ్ళు ఒక నోటీస్ ఇవ్వాలి, ఇందులో ఈ కాలం పూర్తి చేయలేదని చెప్పాలి. ఏలూరు విభాగానికి బాధ్యతలు అప్పచెప్పారు. మరి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్కి ఏ అవగాహన ఉందో మాకు తెలియదు. వాళ్ళన్నీ చూశారు, అంతా బాగుందని చెప్పారు. కానీ చివరి సమయంలో పలానా చోట ఒక కాలంలో రాఘవులకు సంబంధించి అది ఫిల్ చేయలేదని చెప్పారు. రైట్, ఓకే, మీ యొక్క ఎన్నికల నిబంధనల మేరకే దానికి సంబంధించినటువంటి రీసబ్మిషన్ చేస్తామని చెప్పాం. దాన్ని ఆయన ఎట్లా చెప్తున్నాడు? అదేనా ఈయన పీడీఎఫ్ అభ్యర్థి ఎస్సీ కాబట్టి ఆయన కనుక రంగంలో ఉన్నట్లయితే అది హర్షకుమార్ యొక్క గెలుపుకి ఓటమికి అది కారణం అవుతుందని చెప్పి ఆ రకంగా ఆయన ఓట్లు చీల్చడం కోసం ఈ యొక్క అధికార పార్టీ కూటమి ఈ రకంగా ఆయన యొక్క నామినేషన్ యాక్సెప్ట్ చేసినట్లుగా ఆయన మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా అంటే నిబంధనావళి ప్రకారంగా ఆ యొక్క నామినేషన్ ప్రక్రియకి సంబంధించిన నిబంధనావళి ప్రకారంగా దాన్ని యాక్సెప్ట్ చేశారు. మేమే తప్పుడు సమాచారం ఇవ్వలేదు. ఫలానా చోట మాత్రం ఒక చిన్న ఆ కాలం పూర్తి చేయలేదని పూర్తి చేసి ఇవ్వడం జరిగింది. ఆ రకంగా మిగిలినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేసి ఉండొచ్చు. అందువల్ల మా నామినేషన్ యాక్సెప్ట్ చేయడానికి రిజెక్ట్ చేయడానికి దాని కులం అంటగట్టి లేకుంటే దాన్ని ఆయన ఓటమికి ఇది కారణమవుతుంది అనేటువంటి పద్ధతులు మాట్లాడడం, ఈ రకమైనటువంటి పద్ధతులు లేకుంటే అమ్ముడుపోయారని చెప్పి కూటమికి ఇందులో ఆ కూటమికి అమ్ముడుపోవడం ఏంటి? అసలు ఎవరు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు సరికాదని చెప్పి చెప్పదలిచింది. వైసీపీ అఫీషియల్గా అభ్యర్థిని పెట్టలేదు, ఇక్కడ కానీ కృష్ణా గుంటూరు కానీ, అర్థమైందా? పెట్టలేదు. సరే, వైసీపీ లేబుల్తో ఉన్నటువంటి వ్యక్తి ఇండివిజువల్గా పోటీ చేస్తున్నాడు. అది ఆయన నామినేషన్ కారణం కాదు, అది కొన్ని ఓటర్స్ ఆ లిస్టులో లేని వాళ్ళు ఉన్నారని చెప్పి అలాంటి రిజెక్ట్ అయినటువంటి పరిస్థితి. దానిలో మనమేమి
రాజకీయ పార్టీలుగా మీరు మద్దతు ఇవ్వండి అనేటువంటి మాట మనం ఏమి చెప్పాం. అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా అది జనరల్గా ఓటర్లకి మన పిలుపు ఒక ప్రజాపక్షంగా మాత్రం మా పీడీఎఫ్ అభ్యర్థిని ఆదరించండి అనేటువంటి మాట చెప్తాం. సహజంగా వాళ్ళ రాజకీయాలకు అనుగుణంగా ఎవరు మద్దతు ఇచ్చినా మనం తీసుకుంటాం అంతే తప్ప. సరే మేము ప్రత్యేకంగా మీరు మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పి మనం ఏమి లేదు ఎదర అభ్యర్థుల మీద ఈ రకమైనటువంటి కామెంట్ చేయడం అవసరం ఏంటి అంటున్నాం. అది పరిస్థితి. ఏవేవో భావజాలాలు అంటకట్టేసి వ్యవహారం చేసి ఏమి 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 ఒరిగేది ఏమిటని చెప్పి అంటున్నాం. సరే ఇప్పుడు మనం పీడీఎఫ్ అభ్యర్థిగా రాఘవల్ని మన అభ్యర్థిగా పెట్టాము. అది ప్రజా సంఘాల అభ్యర్థి, అతను ప్రజా ఉద్యమాల సంబంధించినటువంటి అభ్యర్థి, సుదీర్ఘ ఉద్యమ జీవితం కలిగినటువంటి అభ్యర్థి. ఈ ఎన్నికల్లో ఏదో గౌరవం కోసమో లేకుంటే హోదా కోసమో ఈ పదవి ద్వారా అనేకమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు వనగొడతాయనో దీనికోసం మనం ఏమి పోటీ చేయడం లేదు. ఒక ప్రజాపక్షంగా ప్రజల సమస్యల పరిష్కారానికి ఈయన కొన్ని మాటలు ఎన్ని సైడు చెప్పడానికి, వ్యవహారం చేయడానికి, పలు ప్రాతినిధ్యాలు చేయడానికి, ఈ ప్రజా ఉద్యమాలకి బాసరిగా ఉండడం కోసం అని చెప్పి ఈ యొక్క రాజకీయ బాధ్యత అది ఉపయోగపడుతుంది అనేటువంటి పద్ధతిలో మాత్రమే మనం పోటీ చేస్తున్నాం. అందులో మనకేం వ్యక్తిగత ప్రయోజనాలు లేవు, సామూహిక ప్రయోజనాలే, ప్రజా సంఘాల ప్రయోజనాలే, ప్రజల యొక్క ప్రయోజనాలే మన యొక్క ఎన్నికల్లో పోటీకి ఒక ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పి మరి చెప్పండి. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలో పర్యటించనున్నారు. స్వచ్ఛంద కార్పొరేషన్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించనున్న కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ప్రతి నెల 3వ శనివారం జరిగే స్వచ్ఛంద కార్యక్రమంలో రాష్ట్రంలో ఏదో ఒక చోట ముఖ్యమంత్రి పాల్గొంటూ ఉండగా ఈ నెల కందుకూరు రానున్నట్టు మున్సిపల్ అధికారులకు సమాచారం అందింది. దూబగుంట సమీపంలోని డంపింగ్ యార్డ్లో ఎంఆర్ఎఫ్ సంస్థ పొడి చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనుంది. దీనికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్లు చనిపోవడానికి ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా H5N1 బర్డ్ ఫ్లూ వైరస్ కారణమని తేలింది. పెరవల్లి మండలం కానూరు అగ్రహారం, తణుకు మండలం వేల్పూర్లోని ఫారాల నుంచి 2 నమూనాలను భోపాల్లో ఉన్న ICAR NIHSADకు పంపించారు. అక్కడ అవి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. తెలంగాణ నుండి పంపిన నమూనాల ఫలితాలు త్వరలో వెలువడనున్నాయి.
ఫ్రాన్స్లోని మార్సెయిల్లో భారత నూతన కాన్సులేట్ ను ప్రధాని మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ సంయుక్తంగా ప్రారంభించారు. అంతకుముందు మేక్రాన్తో కలిసి భారత అమరవీరులకు మోదీ నివాళులర్పించారు. మొదటి ప్రపంచ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత సైనికుల త్యాగాలకు గుర్తుగా గతంలో ఆ దేశ ప్రభుత్వం మార్సెయిల్ ప్రాంతంలో యుద్ధ స్మారకం నిర్మించింది. కామన్వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్ చే దీని నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగినట్లు పీఎంఓ వెల్లడించింది. ద్వైపాక్షిక సంబంధాలు, అంతర్జాతీయ, ప్రాంతీయ సమస్యలపై చర్చలు జరిపినట్లు పేర్కొంది. సాంకేతికత, రక్షణ, పౌర అణు ఇంధనం, అంతరిక్షం తదితర రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని అంగీకారానికి వచ్చినట్టు తెలుస్తోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గుంటూరులో కిమ్స్ శిఖర హాస్పిటల్ ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు, ఆరోగ్య ఆనంద సమాజమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. కేరళలోని పరశురామ స్వామికి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రత్యేక పూజలు, ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ తిరోగమనమే. కూటమి ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ తిరోగమనమే. మళ్లీ అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.